సార్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చింది కానీ అన్న దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. జగనన్న చేసిన అన్ని సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం చేయలేదు, చెయ్యదు కూడా. అది ఎందుకంటావు? ఎందుకంటే ఇప్పటికి అర్థమైపోయింది కదా, ప్రభుత్వం వచ్చి గత 6 నెలల వస్తుంది, వాళ్ళు చేసింది ఏమీ లేదు. అది అంటే అమ్మఒడి ఏమంటే మేము రూట్ మ్యాప్ వేయాలి, అది వేయాలి, ఇది వేయాలి అని చెబుతున్నారు లోకేష్ గారు. జగనన్న అయితే అలా చెప్పింది ఏం లేదు, డైరెక్ట్ గా అందరికి ఇచ్చేసాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల ప్రభుత్వం మీకు అనేది ఎలా అనిపించింది? సూపర్ వండర్ఫుల్ పరిపాలన జగనన్నది మాత్రం. అది ఈ కూటమి ప్రభుత్వం 6 నెలల్లో చేసిందని అంటున్నారు కదా, చాలా ఏం చేశారు చెప్పమానండి. 6 గ్యారెంటీలు నెరవేర్చారంటారు. ఏమి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? మాకైతే తీసుకున్నట్టు ఎవరు చెప్పట్లేదు. మరి మాకు ఇది వచ్చిందని కానీ మాకు అది వచ్చిందని కానీ చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ కూటమి ప్రభుత్వం మళ్ళీ 24లో సీఎం అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు, 29 కూడా సీఎం అవుతా అంటున్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు కదన్నా. వీళ్ళు బాగా చేశారని చెప్తే అనుకుంటే జనం ఓట్లు వాళ్ళకి వేస్తారు. బాగా చేయలేదు, ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ప్రజలను మోసం చేశారని అంటున్నారు కదా అన్న. ప్రజలను మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి ఎవరో చెప్పుకోవాలా. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు బాగా చేశారని కూడా ఇప్పుడు వచ్చిన 6 నెలల్లో కూడా ఎవరు చెప్పట్లా. ఈ కూటమి ప్రభుత్వం బాగుందని కానీ లేదంటే బాగా చేశారు, సక్రమంగా చేశారు అని ఎవరు చెప్పుకోవట్లా. అది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఇంకా ఉండదు ఆంధ్రప్రదేశ్ లో అంటున్నారు కదా. గత ఎన్నికల్లో మన నారా చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చినాయి. ఆ 23 సీట్లు వచ్చినప్పుడు ఆయన కూడా ఇంకా అధికారంలోకి రాడు అన్నారు. మరి ఇప్పుడు వచ్చాడు కదన్నా. జగన్మోహన్ రెడ్డి గారు రాడు అని వాళ్ళు ఎలా చెబుతారు? అది అసలు జగన్ అనే ఒక సీఎం గురించి మీరేం చెప్తారు? జగన్ అంటే ఒక బ్రాండ్ అన్న. అది జగన్ అన్న ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ టైం ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ, అంతే.